ధ్వజస్తంభం పుట్టుక. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళతాం. అసలి ధ్వజస్తంభం కథాకమామిష ఏమిటో ఒకసారి చూద్దాం. ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉన్నది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టి పరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఈ యాగశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపూర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచిన వాడు. మయూర ధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగధ్వని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన సకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. తమ్ముళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికే బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి యమురధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని బలపరాక్రమవంతుడైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్నాం. దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపూర రాజు అయిన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చిస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్తుందని కనుక ప్రభువులు మా యందు దయతలిచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగం కోయడం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు కాగా వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగము పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుందని వివరించాడు. మయూరధ్వజుని దానశీలకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూసి, మయూరధ్వజ, నీ దాన గుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అని అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుతాడు. మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తిగా నీ పేరున్న ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణలు నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరంన దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుందని, నీ నెత్తిన ఉంచిన దీపం రాతులయందు బాటసార్లకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాత మూల విరాట్ దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది.